ద్రౌపది గురించి మీకు తెలుసా? అదే మహాభారతంలో శారీ వేసుకుని ఉంటుంది కదా ఈమె. పానీపూరి కనిపెట్టింది ఈమె అంటే నమ్ముతారా? గప్చుప్ అంటూ, పానీపూరి అంటూ ప్రాంతాలు బట్టి పేర్లు మార్చుకునే పానీపూరిని చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఈ పానీపూరి గప్చుప్పుల్లో ఉండే అనేక రకమైన వెరైటీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా చాలా మంది అమ్మాయిలకు పానీపూరి అంటే ప్రాణం. అయితే పానీపూరి ఇప్పటి వంటకం కాదట. మహాభారతంలోనే ద్రౌపది కనిపెట్టిందంట. కుంతీదేవి పెళ్ళయ్యాక బంగాళదుంప ఇంకా మరియు కొంచెం పిండి ద్రౌపదికి ఇచ్చి పంచపాండవుల ఆకలి తీర్చమందంట. దీంతో ద్రౌపది వాటితో పొంగడాలు లెక్క చేసి అందులో కొంచెం పప్పు వేసి పానీపూరి అనే కొత్త రకమైన వంటకాన్ని కనిపెట్టిందంట. ద్రౌపది తెలివిని మెచ్చుకున్న కుంతీదేవి ఈ వంటకం శాశ్వతంగా ఉండిపోవాలని ద్రౌపదిని దీవించింది. ఆ వంటకాలని నాడు నేడు గప్చుప్ అంటూ పానీపూరిని పిలుచుకుంటున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం